పిల్లక పిల్లకంటే మేక పిల్ల కావనా గొర్రె పిల్ల కావనా మేక పిల్ల గొర్రె పిల్ల అయితే సన్నపమ్మంటాలో రావాలి మందకాడికి అయితే లావాడి చూపిస్తాం అరే ఒటి కింద ఉన్న పిల్లను బూరు పట్టి లావాడి చూపిస్తాం గుర్ర కురువల వీరవరిసకు ఇది గుర్రం మైదానం ఆడు ఉలవకాయలు కొమ్ములు వచ్చిన ఊపిరి మీద బూరు పట్టి లావాడి చూపిస్తాం నాకు గొర్రె పిల్ల మేక పిల్లకు రాలే కోడి పిల్ల కూడా రాలే కోడి పిల్ల అయితే ఇల్లు వరం రావాలి కోళ్ళు నాయి కోళ్ళు అంటే కోళ్ళు ఉన్న కోడి పిల్ల గొర్రె పిల్ల పంది పిల్ల ఏది కాదు నేను పప్పానానికి వచ్చిన పప్పానానికి అంటే మా ఊళ్ళో కాలం కాలేదు ప్రెషర్ బబ్బెర్రే మండలే కందులు వండాలి బాగా ఇది వరిసెలు కానీ పునాచెల్లి కోతులు వచ్చి తింటానే పప్పు బాకి లేదంట అట్లా కాదయా పెళ్లి కూతురు అంటే ఆడవిల్ల కొరకు వచ్చే చంద్రశీల మహారాజు ఆడవిల్ల కొరకు నీకా నీ కొడుక లేకపోతే నీ మనవక బిడ్డ కొడుక కొడుక ఎవరికి కావాలి అంటే రాజు చూసేవరకు ఏర్పాటు చేశారు ముగ్గురు పుట్టినాక ఎవరైనా రక్తం ఉడుకుతుంది కదా అనుకున్నారు కానీ గట్లా అంటే అవధమని వచ్చినట్టు ఉండాలి చాచా నాకే కావాలని వచ్చినా ఎవరు నీకా నిజాపతి కట్టున్నావు నీకు పిల్లందుకా నీ వరకు బీటికే చేసిన ఎందుకంటే అమెరికాలో కానీ ఏకే నిరంజని ఆదిరెడ్డి కొడుకోవాలి నాకే కావాలని వచ్చా నీకేమైనా పిల్లలు ఆడపిల్లలు గిట్టున్నారా అని నాకు ఎక్కువ కొడుకులు వచ్చలే ఎక్కువ కొడుకులు లేరు ఎక్కువ బిడ్డ లేరు ఒక బిడ్డ మాత్రమేగా నా పేరు పౌడంగిరి మహారాజు నా భార్య పేరు పవనవతి నేను అన్న బిడ్డ మాత్రమే పుణ్యవతున్నది ఒక్కటే బిడ్డ లగ్గానికి సిద్ధంగా ఉన్నది అయ్యా ఒక బిడ్డే నా మీద మన్ను పోసుకొని గిన్ని శరీరాల కాడికి వెళ్ళి అన్ని తిరుగుతాయి జీలింగపురం కాడ పిల్లలు ఇంటికి పోదామా వచ్చిన రాజు మాత్రం ఎమ్మడే పెట్టుకోని కళ్యాణి మేళకి వెళ్ళిపోదామా మాత్రమేగా రాజు పౌడంగిరి మహారాజు దారి పట్టిన ఆడు రామ రామ సీతారామ రామ 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 సీతారామ ఏదిరా ఎలివారంగా 3:30 కథ పని చేసి ఆ ఇంట్లో పోయి కూర్చో ఇల్లు గల చెప్పుల దండ తీసి మెడకెత్తారు లంచ కొడుకు ఇల్లు మనం పోయేదాకా మనది ఎవడన్నా తెలియని ఉంటే 20 ఎకరం నాయని చెప్తాడు అంతేనా గట్ట కాదు మనం పోయేదాకా మనం ఉన్నంత చెప్పు మనది మనం వెనక వాళ్ళకి మనది మనది మరి గీడాగు అంటే ఎందుకు అయ్యా ఇక్కడ చింత చెట్టు కింద రోల్ ఉన్నది అక్కడ రోకలు బండి ఉన్నది నా భార్య పొద్దుల కారం నూరింది అలా కారం నీళ్ళు ఉన్నాయి ఆ రోల్ మీద కూర్చో రోకల బండి కాళ్ళు పెట్టు ఆ రోట నీళ్ళు గతుకు గతితే దూపైతే గతుకు గతితే సంసారం సరే లింగపుర పోల విలవర్షలు వేరు ఎవరు కొత్త సుట్ట పోడైతే సింత కింద రోలు మీద కూర్చోలే కింద కాలు పెట్టదు రోకల బండ మీద కాలు పెట్టి నీ భార్యతో మాట్లాడు లేట్ అయితే నీకు దూపైతే పొద్దు నీ భార్య కారం నూరింది కారం నీళ్లు రోట్లు అడుక్కునే దూపైతే కారం నీళ్లు గతుకు సంసారం అతుకుద్దాను అందరూ టీ తోటి తీసుకున్నావు నువ్వు కారం నీళ్ళతో తీసుకుంటావు పిలుచుకో మన పిల్ల మిలు కరెంట్ అనుకోలే నీ మళ్ళా పెన్నమంటే పేదంతో మంట పడుతుంది ఎకరం దున్నుకున్నా ఏం లేదు నీకు బాగా అనిపిస్తుంది ఒక సుట్టపోటు ఇంటికి వస్తాడు ఇంటికాడ అన్నం కాకపోతే అట్లా తిరిగేస్తాం అని బాయికి పోతాం ఆ బాయ్ ఈయన పొలం అంతా ఇవ్వాలంటే పొలం అంతా మనది అంటాం ఆ బాయ్ ఇవ్వాలంటే బాయ్ మనది అంటాం ఆ దొడ్డి ఇవ్వాలంటే దొడ్డి మనది అంటాం దొడ్డున్న గోదలు ఇవ్వాలంటే గోదలు మనది అంటాం ఇంటికి వస్తాం ఇల్లు ఇవ్వాలంటే ఇల్లు మనది అంటాం ఇంట్లో భార్య ఇవ్వాలంటే ఎన్న మనకు పేదంత మంట పడుతుంది భార్య అంటే ఏకవక్షణం నీ ఏకవక్షణం నా వక్షణం నేను మనిషి నాకు ఒక డౌట్ మీకు కేసీఆర్ ఇచ్చిన జడ్జావులు గిట్టినట్లున్నాయా రేట్ల షర్ట్ ఇంట్లో వేసిన వాళ్ళ తప్పి నీళ్ళ పెట్టకపోతే జడ్జావు అమ్మా అంటే చూడు అది ఇప్పుడు గట్ల వరుతుందా ఇట్లా అది నా పెళ్ళం పెళ్ళమా అబ్బా ఇదో
మరదలు నీకు కుక్కలు కూడా ఇలా వర్షం మంచుకునేవా పెంచుకోని నీ పెళ్ళ నీ కుక్క ఒక్క తినే ఉంది మనిషి కావచ్చు సాగర మళ్ళీ అయినట్టున్నాయి కానీ నిన్నిసిన సీరే మన్నిసిన సీరే కాదు సిక్యురిటీ వేసిన కొంటవారా నేను సాకలి మళ్ళీ కానీ లంచముండ గడ్డి తిని గాడి నీళ్ళు అయినట్టున్నాయి నీ మొబైల్ నచ్చినాయి అయితే గినున్నట్టున్నది కానీ బాలబండి ఇంకా ఉన్నట్టున్నది బాలబాగి నిండు ముందట వేసుకో నువ్వు అయినాక తీసుకొని కాఫీ బూస్ట్ హార్లిక్స్ వేసుకొని తాగేస్తా నేను పాల బండి అరే నీ మొగ నచ్చిన నీ భర్త నచ్చే తలుపు దివా అదే 20,000 అమ్మడు సీతారాంగాడు ఉన్నట్టున్నది కానీ ఏమన్నది ఏమది పోరా నేను 20,000 అమ్మడి లెక్క కనిపిస్తాను లమ్మడని కాదు నువ్వు అయితే తలుపు తీ అమ్మ అందుకొని ఆనకం మడితే పానకం వెళ్ళాలి అయితే ఈ గమలలో తిరుపతి ఉన్నట్టు తిరుపతి గారు ఇక నా భర్త ఉన్నప్పుడే మంచి కళ్ళు వస్తాడు నా భర్త లేనప్పుడు పుల్లరుట మొన్న నా భర్త ఆనకొండ హన్మకొండ వేయిండు ఆ తిరుపతి ఏమనుకున్నా 2 లీటర్లు థమ్సపాటి కళ్ళు పట్టుకొని వచ్చిండు పట్టుకొని వస్తే నేనేమనుకున్నా వాని పోతేం వస్తుంది వీనికి పోతేం వస్తుంది ఉంచుకున్నాడు ఇక వాని పోతేం వస్తుంది వీని పోతేం వస్తుంది అని నడిట్లో కూర్చొని కిరాణా కొండగా బొబ్బర్లు ఉడకబెట్టుకున్నా బొబ్బర్లో కిలా దబ్బెడు పూరీలు ఒక బకెట్ సాంబారు చుట్టూ పెట్టుకుని నడిట్లో కూర్చున్నా ఇక గిలాస మీద గిలాస ఏం చక్క 8 గిలాసాల కళ్ళు తాగిన కిలాని బొబ్బరు కూడా బుక్కినా కిలాని కొండగా బొబ్బరు బుక్కినా దబ్బెడు పూరీలు తిన్నా బకెట్ సాంబార్ తాగిన ఇక బుక్కి 10 నిమిషాలన్నా కాలే కంకర్ రోడ్ మీద ఎట్లా బండి పోతే ఎట్లా సప్పుడు వస్తుంది బలబలా సరసరా బలబలా సరసర తరుకుటకు ఒకటే సప్పుడు డామ్ ఢీమ్ ఢామ్ అని ఇంత డీజే పెట్టిన ఇంటి ముందర పోరగాళ్ళు ఊత్ పోరగాళ్ళు అందరూ ఇక ఊత్ పోరగాళ్ళు అందరు డాంబర్ రోడ్ మీద ఎగురుతారు ఇక మందిలో పోతే ఎట్లా పాడవుతుంది అని ఇంటి వెనకనే ఏమి లేకుండా 2 ఎకరాల మడి ఏమి లేకుండా కలుపు చేసిన మొత్తం వాన వస్తే కొట్టుకపోతా రోడ్డు పెట్టి వేసిన అలా కందగడ్డ పెట్టిన ఆ గడ్డ చల్లగుండ ఒక్కొక్క గడ్డ కిలనర ఉరింది జవకు ఊరిన తర్వాత పోయిన శివరాత్రికి ట్రాక్టర్లో పోసుకున్నా ట్రాక్టర్లో పోసుకొని దులిమిట పోయినా అమ్ముడు పోలే ఆకునూరు పోయినా అమ్ముడు పోయే చేర్యాల పోయినా అమ్ముడు పోలే ఏటు ఎక్కువ పోయినా అమ్ముడు పోలే ఏటు పోయినా అమ్ముడు పోతలేదు అని చక్కగా ఇక్కడ స్టార్ట్ చేసిన ఇక లింగపురం వచ్చి కందమొడ్డ అన్న నాకే మారుతలే కందగడ్డ కందమొడ్డ కాదు కందగడ్డ అన్న గంటే ఓ ఈ ఊర్నా సంవత్సరం నా గడ్డ మీద ఇయ్యాలన్నట్టు అది తెల్ల డబ్బాలు పట్టుకొని ఒక్కొక్కరు 5 కిలోలు 10 కిలోలు నాకు వరుస కలిసిన వాళ్ళు అన్నకి 10 కిలోలు ఏం చేసుకుంటావు ఒక్క రోజు శివరాత్రి జాగరానికి అని అన్న మా అవ్వగారింటి ఇక్కడ దొరకలేదట మా అవ్వగారింటికి పంపుతా మా అన్నదమ్ములకు పంపుతా అని తీసుకున్నారు మరి వరుస కలిసిన అన్నారు పిల్ల ఈ గడ్డ చూస్తే ఎర్రగా ఉన్నది మరి సప్పగా ఉన్నదా తీయగా ఉన్నదా అని వాళ్ళు అడిగారు ఇక నీ డౌట్ నేను క్లియర్ చేయాలి ఆ గడ్డ ఒక గడ్డ కొరికి చూడండి అన్న కొరికి చూసిన తీయగున్నదబ్బా అని వాళ్ళు అన్నారు తీయగున్నదని వాళ్ళు అన్నారు వాళ్ళ డౌట్ వచ్చింది పిల్ల దీనికి ఏమేరు వేసినావు అబ్బా అని వాళ్ళు అడిగారు నేనన్నా వాయి ఒక 2020 వేయాలి ఒక DAP వేయాలి ఒక పొటాస్ వేయాలి ఒక అమోని వేయలే ఏ ఎరువు లేదు నా ఎరువుతోటే పండింది అని చెప్పిన ఎరువు గంత చెవిచ్చింది పోయిన శివరాత్రి అప్పుడు వీళ్ళకి ఆయకత్తది ముచ్చట అంటే జాగరణ కొనుక్కున్నారు జాగరణ ఒక్క పొద్దు ఒక్కొక్కరు పస తిన్నారు పైసలు అడగబోతే కడగలుగుతారు ఇప్పుడు గడ్డ ఇట్టుకోని లంచే నిజమా వాడన్నట్టు నా పేరే లంచే ఆధార్ కార్డు లా గట్టే ఉన్నది లంచే రేషన్ కార్డు లా గట్టే ఉన్నది వాడపడి పోతుంటే లంజనే పిలుచు పేరు మంచిగున్నది లంజే ఓయ్యా ఎక్కడున్నావు బయట ఈ లింగపురం కాడ మొగలు బయట ఉంటారా ఏంది అల్లులో తీరుంటాయి ఈ లింగపురం తీరు మారింది ఈ లింగపురం మారినట్టున్నది పండుగ బీరప్ప పండుగ చేసిన కాచే మారినట్టున్నది ఆనే ఉండి ముడ కొడుక మంగళారతులు ముట్టించి చిన్న తప్పుల
నీకేమి వచ్చి పాడైతుంది చిన్న తప్పుకో అంటానా ఇక అచ్చంతల బియ్యం కలుపుకొని పెద్ద తప్పుకే అంటున్నా అలా చెప్పడానికి మంచోడు అయితే గిట్ట గీసిన పూర్తి ఓ నా మోడు ఇగో పెద్ద పెద్ద బిజినెస్ చేస్తాడయ్యా ఓ నా మోడు అసలు ఏ అయినా పండుగ అయినా పప్పు అయినా మొదలు ఉంటాడు డ్యూటీ పెద్ద డ్యూటీ చేస్తాడు సాఫ్ట్వేర్ కాదు టీచరా ఏ కాదయ్యా కలెక్టరా ఏ కాదు కండక్టరా కాదంటే డాక్టరా కాదయ్యా ఇక ధనం దాచిన వారికి లెక్క రాసిన వారికి ఏముంది నువ్వు చెప్పే నా మోడు ఏం జాబ్ చేస్తాడు నా మోడు టెంట్ పోతాడు ఆ టెంట్ వేసి కూడా జాబే నానే ఆయన టెంట్ పోతాడు నేను బోలు కడగబోతా ఆ బొంత బొంత తిరిగి అంత మంచి కలిసిందే మీకు ఇక పోనీ సంసారం పాడు కూడా అదొకడు మా సంవత్సరం మీకంటే కుక్కనే ఇచ్చరికి మొరుగుతుంది ఇచ్చటికి మనం బతకద్దు రోడ్డు పోయి అనే ఉండు మరి ఒకప్పుడు చూసినావా ధనా ఇంటి ముందడికి వెళ్ళిపోతా ఎట్లా వస్తుందిరా నా ఈ దూరో నా తిండి దొర రాజులేది నా ఈ దూరో నా తిండి దొర రాజులేది చిన్నకల మోకం చిన్న వయరో రాజ అంతల మోకం ఆగ వయరో రాజన్న నిన్ను మీద పట్టు తాత కూడా చూస్తాడు ఇల్లే పాడైంది తాత చూసి చూసే పురా ఉన్న పనులన్నీ పోతాడు పోయేటప్పుడు 3 గంటలకు మీకే ఇచ్చిపోతుంది పట్టు పెట్టు రాయరెడ్డి నత్తనో రాజురెడ్డి నిన్ను నత్తనో రాజురెడ్డి కందించుకోను నేను అత్తను ఏంది ఆ ఇది హైదరాబాదు దావగల్ల రాయరెడ్డి హైదరాబాదు దావగల్ల రాయరెడ్డి అక్కాపానం బోలేరు అక్కాపానం బాగు చేసి రాజురెడ్డి అక్కాపానం బాగు చేసి నీ కుట్టుడు పాడుగాను ఈ మెత్తడి తల మీద కొడతావు ఆడలో పానం ఎక్కి ఉంటుంది పంచపానాలు వెళ్ళిపోతారు ఏమన్నా కొడుక మెత్తడి తల మీద కొట్టావు పెళ్ళాన్ని కొట్టినోడు పెండల పురుగా లుక్క 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 మెసులుతాడు పెళ్ళాన్ని కొట్టేవాళ్ళు అవ్వని కొట్టుకోవాలి అక్కని కొట్టుకోవాలి చెల్లిని కొట్టుకోవాలి అంత మనం అంత కారం అంటే పెంట మీద పోయి 10 రోజులు కొట్టుకుంటాం అండు పెళ్ళాన్ని కొడితే మళ్ళీ నీ ముందటెట్లా పెడతారు పెట్టేది పల్లె వాళ్ళు అన్నవేసి నీ ముందటెట్లా పెడతారా పొట్టిముడ కొడక నేను సాకను నీ గూడాలను పెట్టిన సాడంతా వచ్చు నేను మంగళూని నేను సాగం వల్లే అనుకునే నన్ను నా మొగడు కొట్టానంటే రోలు ఎక్కి కొట్టాలి లేకపోతే ఏందనుకుంటారు ఆయన పొట్టోడు ఇగో అందుకే అన్నారు పొట్టోడు అయినా నా మొగడు గుడ్డోడైనా నా మొగడు ఏజోడైనా నా మొగడు కుక్క కూడా ఇగో ఎప్పుడైనా మేము బస్సులో పోతే నాకు ఫుల్ టికెట్ తీసుకుంటారు ఈయనకు హాఫ్ టికెట్ తీసుకుంటారు ఏనాయో నేనయ్యో పాడాను ఇగో నీకు నాకు ఏమైనా వర్కౌట్ అవుతుందా బాడపట్టి పోతాడు నువ్వు తాత లేకుంటే నేను మనం రాలేకుండా ఇగో ఈయన తీసుకొని ఎవరికన్నా పోతే ఇజ్జతి పోతుంది మంచిగా నువ్వు మంచిగానే ఉన్నావు అయ్యారు మంచిగానే ఉన్నాడు మంచిగానే ఉన్నాడు
ఇక నేనేమో ముందర పోతా అంటే ఇక ఆయన కూడా తయారై వెనకవారు రావాలి కదా. ఇక నాకు వరుస కలిసిన అమ్మా నువ్వు ఒక్కనే పోతాను నీ ఎనుకున్న వాళ్ళని వాళ్ళు అడుగుతారు. మా భర్త ఇంటికానే ఉంటాడు అవ్వ, ఆయనకు ఎప్పటికి బిజీ, 7 లారీలు ఉంటాయి, ఫోన్లోనే నడుతూనే ఉంటది. మరి నీ వెనకచ్చేటోడు అని వాళ్ళు అడిగింది. వెనకచ్చేటోడు మా జీతగాడు అని చెప్పిన. కొడితేనేమో బయట పడతా, కొట్టకపోతే నొట్టుకోవచ్చా కొట్టు. ఇక కొట్టురా చేసుకున్నాడు చేతిలో పానం పోతే ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలో వతివో నాదా ఒక్కడు నొక్కడు నొక్కడు ఏ లేదా ఏ పాట అయినా బీడిపోతాను గట్ట కాదు నిన్ను కొడతా. రామ 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 కొడతాడా చూడు కొడతావా ఆగు కొడుతు ఆగు ఇంత కోపం ఉంటుంది. వీడు రాకుడే రక్తాన్ని కలిపేద్దావో ఓనా పెద్దవా, వీడు చేస్తే తినే రెక్క లేకుండా ఎత్తని కలిపేద్దావో ఓనా పెద్దవా, వీడు ఏడబడితే అన్నీ కొడతాను కలిపేద్దావో ఓనా పెద్దవా, నేను ఎవరి చెప్పాలి కలిపేద్దావో ఓనా పెద్దవా, నేను ఎవరి చెప్పాలి కలిసి ఓ నాములు కొడతాను కదా అమ్ములు ఓ నా గుడ్డమ్ములు భార్య భర్త ఎల్ల పాలు ఉంటుంది గట్ట కాదు మనకు సంబంధం. నువ్వు వస్తావని కోని వచ్చి పప్పేసి తొక్కును కోని కోసినాక తొక్కును మళ్ళా తొక్కును ఎందుకే గ్యాప్ ఇస్తుంది పోరు ఏం చెప్తాం. అయితే హోటల్లో ఎన్ని తీర్లు ఉంటాయి, దేని టెస్ట్ దానికి దేని దానికి ఉంటుంది. అయితే కానీ ఊరికే నువ్వు వర్రకున్నాను ఇవో ఇంట్లో మాట బయట చెప్పు ఎందుకు వచ్చిన చెప్పు. ఏందిరా ఏందిరా ఓ రారా అంటే అంత మంచిదేనా అన్నట్టు చెప్పేది ఒక బాగా ఆగు కొక్కున కాడ మనిషిని కోపానికి వచ్చిన మనిషిని ఇది చేస్తుంది. నువ్వు ఎన్నడు కొడుతుంది అయ్యా. మొన్న బగ్గ తాగత్తే నేనే 2 గుద్దు మీద కూర్చున్నా కాదు. ఆగు ఇది చూడు ఏమో చూడాడు ఈయన బాధ ఏంటంటే ముఖం చూడడు కరెక్ట్. అద్దరు అంటే 6 నెలల దాకా అటే పోతాడు ఇంటి ముఖం చూడండి. 6 ఏళ్ళు అవుతుంది 3 ఒక్కడికి తాడు పెట్టక మానం అనిపిస్తలేదు కానీ మనకు సంబంధం వచ్చింది కదా. అయ్యో మనకు సంబంధం వచ్చిందంటే మళ్ళీ నాకు పెళ్లి చేస్తావా ఏంది? ఉరుకుతాను కూలి అకాయికిలే ఉరుకుతాను సింగులో దొడ్డి మీకెళ్ళి కొట్టాలి దొడ్డికి బంద్ అవుతుంది. గట్ట కాదే మన బిడ్డ సంబంధం వచ్చింది మరి గట్ట చెప్పిన అమ్ముండ కొడుకు మనకు సంబంధం వచ్చింది మనకు సంబంధం వచ్చింది మళ్ళీ చేస్తాడు కావచ్చు అని నేను అనుకుంటాను. పచ్చ చుట్టపోడు ఆకిట్టున్నాడు నీళ్ళు ఇచ్చి కష్ట ఎప్పుడు వచ్చినా అవసరం నేను వచ్చినా ఇగో మొగోడు కొడతా ఇగో కొడతా అన్నకు కొట్టించుకోవాలి. ఇగో మనకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది కొడతావు పంచలు ఏం కొడతావురా నువ్వు? నన్ను కొట్టినావు అనుకో లంజా కొడుక పిసికి సంపుతే ఎప్పుడు గొంతు పిసికి సంపుతే ఎప్పుడు మరి అప్పుడు చూసినావా రాను రాను ఇంటి ముందరికి వచ్చింది అక్కకెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ హలో ఆయనే ఒక్కళ్ళు వాడాలండి. నేను ఎవరో మా ఇంట్లో ఇచ్చింది నా మోనికి మానం లేకుండా నీకన్నా సిగ్గు లేదా? సిగ్గుంటే గిద్ద దూరం నాకు సిగ్గు లేకనే జోడుగా ఉన్నాను వచ్చిన. హలో ఎక్స్క్యూజ్ మీ అయితే మీరు ఎవరండి ఎందుకు వచ్చేసారు? నా పేరు చంద్రశైల మహారాజు నేను పిల్లకంటే వచ్చిన. అయ్యో ఇంకా నీకు పెళ్లి కాలే? మరి పెళ్లి కాకపోతే మీ అవయ మీద మనవే నుంచి మనవైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పేరు కనుక నేను తిరుగుతాను. అయితే నాకు ఇంత బిడ్డ ఉన్నది ఇక నా బిడ్డకు నీకు పెళ్లి చేస్తాం. మరి నా బిడ్డ నచ్చదో నచ్చదో ఇవాళ రేపు
ఇగో గట్ట కాదు కానీ ఇగో అయ్యో ఇగో నువ్వు అల్లుని అవుతున్నావుగా ఇక నీళ్ళు అయితే ఇచ్చిన మా అల్లునికి అలా ఇవ్వాలి అయ్యపోతే ఆయనతో బాధపడతాడు కాబోయే అల్లుడా అయ్యో అల్లుడా అల్లుడా అయ్యో అల్లుడా అల్లుడా అలా బాలా ఇచ్చేదా అలా బాలా ఇచ్చేదా దొంగ నా పెన్నా గట్టిగా అనుకుంటున్నావు ఇదేనా నా పిల్లలు నా పెన్నావు అది నా బిడ్డ కాదు నేను అత్తనయ్యా అత్తే తీసుకుపోతారా నేను అత్తనయ్య అంటే అత్త తీసుకుపోతారా మన కొడుకు అత్తనంటానా ఇగో నేను పిల్ల తల్లిని పిల్లని తల్లిని తీసుకుపోతారా ఇక మా అల్లుడు అన్నది కూడా కరెక్టే ఇక రేపు మన సరుకు ప్యాకెట్ 5 కిలోలా ఉంటే బకెట్ ఫ్రీ వస్తలేదు ఇది కూడా ఒకటి ఫ్రీ అనుకుంటారు కొట్టుకొని సావాలి అయితే ఇది నీకు భార్య నాకు అత్త నీకు అత్త దీని బిడ్డ ఏదే ఉన్నది నా బిడ్డ ఇంట్లున్నది ఇదే మంచుకున్నది పిల్లలు కాకుంటున్నట్టు కానీ ఆ ఒక్క బిడ్డను కూడా బలి వీటికే కన్నా ఆ వీధిని నమ్ముకుంటే ఆయనతో పోరు కూడా ఉట్టపు రాకేష్ కూడా మంచివాడు అయ్యే నిన్ను చూసాను రాకేష్ గారు ఎవడాలు రాయన దగ్గర 6 నెలలు అన్నా మైగాడు ఎవడే ఓ మైగాడు అంటే దేవుడు పైవాడు ఇక గట్ల కాదు కానీ ఇక నీకు నాకు వెళ్ళదు ఇక వచ్చిన ముందర మానం తీసుకోవద్దు ఓ పనిటోళ్ళు ఉంటే మంచిగా పండుతుంది ఎందుకు ఆరాటం పురాణాలు వాడలేదా నువ్వు కూడా అట్లా మరి భార్య భర్తలు రాజు మాత్రం కుర్చేసి ఆ చోట కూర్చున్న పెట్టి మాత్రం బిడ్డ మాత్రం మీకు ఇష్టమైతే నాకు ఇష్టం అన్నది నూరి పల్లె పోయి మాత్రం రామల్లో తీసుకొచ్చి మాత్రం లగ్గంగా చూపించినారు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం నాడు సారి వైద్యులు ఆదివారం కోగున చంద్రం లగ్గం అన్నారు మంగళత్నం వచ్చి మయ్య పోలు రాసి సాగరత్నం వచ్చి మాత్రం లగ్గం పోలు రాసిండు మరి పిల్లగాని మాత్రం లగ్గం పోలు మీద కూర్చుండబెట్టి లగ్గం మాత్రం ఎత్త ఉన్నారు అల్లో నేరడలో అల్లో నేరడలో అల్ల నేరడి మరి ఆడగంటో నేరడలో అల్లో నేరడలో ఆ ఒక వాడికి వాళ్ళు వదిలి అల్లో నేరడలో అల్లో నేరడలో నా తల్లివాడికి వదిలి అల్లో నేరడలో నేరడలో నా బొమ్మడికి పట్టు పెట్టాను నేరడలో నేరడలో నా వంకవాడికి పడి వాళ్ళు వచ్చి నేరడలో అల్లోయ్ నేరడలో నా పొడి తెలుసు కలిపోలు మంత ఆడి వల్ల నేరడలో నేరడలో నా రాజు కాలం వాళ్ళు నేరడలో నేరడలో నా పుతమైకి బుద్ధి సంఘంలో నేరడలో రాజు సింగశీల రాజుకున్న అడవిల పుణ్యవతి దేవికి శివదేవి లగ్గం చేసిండు లగ్గం చేసినాక రాజు చంద్రశీల రాజు నా రాజ్యం నేను పోవాలని మరి ఎగిరిత పడతాడు గప్పుడు మాత్రం అడవిల పవనావతి దేవి మాత్రం బిడ్డను తయారు చేసి అయ్యో బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రామమ్మ కన్న బిడ్డ నా బిడ్డలో అత్తగారి ఇంటికైనా నా బిడ్డలో కొత్త గోడాలు అయిపోతున్నా అత్తమ్మ వాళ్ళకైనా నా బిడ్డ నువ్వు మరలవాడబోగు నా బిడ్డలో నువ్వు మర్రబడబోగే నా బిడ్డలంగా నీకంటే తొల్లు నా బిడ్డలంగా బాలు వచ్చే బిడ్డ నా బిడ్డలంగా బాటి తిన్నడవాలే నా బిడ్డలంగా నీకంటే పెద్దోళ్ళు బావతో పాటిస్తున్నాడు నీకంటే చిన్నోళ్ళు వస్తే మనసునికి మాట్లాడు బిడ్డ
వంటశాలకు లిప్పకు బిడ్డ అత్తమా ఒక మర్ర వడుకు భర్త మాట గిరిదాటకన్నారు మన ఇంటికాడ సాగినట్టు బిడ్డ అత్తగారి ఇంటికాడ సాగది మరి భర్త మాట జబదాటకు బిడ్డ భర్త ప్రేమలు తీసేదే భార్య అంటారు నలుగురున్న కాడ నవ్వకు ముగ్గురున్న కాడ ముచ్చట్టు పెట్టవకు వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ ఇంటికి పోకు వీళ్ళింటికి పోకుండా వీళ్ళింటికి పోకు రోజులు మంచిగా లేవు భర్తున్న మొగోళ్ళకే బట్ట కాల్చి విదేశ బదనాలు చేసే రోజులు ఇది జాగ్రత్త బిడ్డ నీ జీవితం జాగ్రత్త అన్నారు బిడ్డ కాళ్ళు మొక్కిరు అల్లులు కాళ్ళు మొక్కిరు కర్మ తక్కువ మా కాలం చేస్తే మీ కాళ్ళ మీరు వచ్చి మమ్మల్ని గర్వంగా దానం చేసుకోమని అల్లుడు కాళ్ళు బిడ్డ కాళ్ళు మొక్కి సాల్ట్ ఇంతలు దాగదోలిండ్రు శీలరాజు భార్యని తీసుకున్నాడు ఇక నా రాజ్యం నేను వెళ్ళిపోతానని అగో భార్య ఇటువంటి పుణ్యవతిని తీసుకొని భార్య ఒక అబద్ధాలు సాధ్యం భార్య అబద్ధాలు సాధ్యం ఇద్దరు భార్య భర్తలు చూసినావా పోనీ ఇంతమందిలో చూసినావా గద్ద